హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లిబ్రా ఛానల్. లాస్ట్ వీడియోలో స్ట్రైట్ డాట్ బ్లౌజ్ కటింగ్ చూసాను కదా. ఎవరైనా మిస్ అయి ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చూడండి. ప్రాపర్గా స్ట్రైట్ డాట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో అర్థమవుతుంది. టుడే టాపిక్ వచ్చేసి స్ట్రైట్ డాట్ బ్లౌజ్ స్టిచింగ్ టాపిక్. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. స్టిచింగ్ టాపిక్ లోకి వెళ్లే ముందు నేను ఒక విషయాన్ని క్లారిఫై చేస్తానండి. ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్ డీటెయిల్డ్ వీడియో ఉందండి ప్రిన్సెస్ కట్ స్టిచింగ్ ది. సో యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలాగే ఉంటుంది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా. ఆ వీడియోలో ఏవైతే చెప్పలేదో మిగతా అవన్నీ ఈ వీడియోలో నేను కవర్ చేశాను. సో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయండి. మీకు ఫుల్ స్టిచ్చింగ్ మెథడ్ అనేది ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. క్లియర్? బ్యాక్ నెక్ ప్యాటర్న్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలి, అలాగే ఫ్రంట్ పార్ట్ లో బ్లౌజ్ కప్స్ వచ్చేసి ఎలా వేసుకోవాలి, అలాగే హ్యాండ్ కు స్కాలప్ డిజైన్ వచ్చినప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ బ్యాక్ సైడ్ హుక్ అండ్ ఐ బెల్ట్స్ ప్రాపర్ ఫినిషింగ్ తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నేను అక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ మెథడ్ లో ఎలా బెల్ట్స్ ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నౌ ఈ ఫ్యాబ్రిక్ మీద స్ట్రైట్ డాట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దాం. ఈ ఫ్యాబ్రిక్ కి హ్యాండ్స్ కి స్కాలప్ డిజైన్ వచ్చింది హెవీ వర్క్ తో. సో నేను ఈ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ కోసం లైనింగ్ అనేది కాటన్ తీసుకున్నాను. మీరు ఫ్యాబ్రిక్ వచ్చేసి మీ చెస్ట్ సైజ్ ప్రకారం తీసుకోండి. క్లియర్? నౌ లాస్ట్ వీడియోలో కటింగ్ చూసాం కదా, ఆ కటింగ్ ఫార్మాట్స్ ని యూజ్ చేసి లైనింగ్ ని కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను ప్రిన్సెస్ కట్ లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఆ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలా ఫార్మాట్స్ యూజ్ చేసి లైనింగ్ కట్ చేసుకోవాలి అన్నది. క్లియర్? ఆ వీడియోలో వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఉంటుంది, ఇక్కడ షోల్డర్ టు వేస్ట్ డాట్ అంతే అండి. సేమ్ కటింగ్ ప్రాసెస్ మటుకు మారదు, సేమ్ అలానే కట్ చేసుకోవాలి. క్లియర్? నౌ బ్యాక్ ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా కట్ చేసుకోవాలి అన్నది. ఫ్యాబ్రిక్ ని డబల్ ఫోల్డ్ మీద తీసుకోవాలి, ఆన్ ఫోల్డ్ అవసరం లేదండి, బ్యాక్ ఓపెన్ కాబట్టి. డబల్ ఫోల్డ్ మీద తీసుకొని ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి అక్కడ నేను చూపిస్తున్నట్టు. తర్వాత ఆ స్ట్రైట్ లైన్ నుంచి ముందుకు 1/2 ఇంచెస్ మార్క్ చేసుకొని నౌ ఆల్రెడీ మనం కట్ చేసుకొని పెట్టుకున్న బ్యాక్ ఫార్మాని సెకండ్ లైన్ కి ప్రాపర్ గా మ్యాచ్ చేసుకోవాలి. క్లియర్? నౌ అక్కడ నెక్ షేప్ ని, రౌండ్ నెక్ షేప్ ని ముందుకి 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడికి పొడిగించుకోవాలి. నెక్స్ట్ ఆ పాయింట్ నుంచి కిందికి 1 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. ఇలా ప్రాపర్ గా 1 ఇంచెస్ అనేది పెట్టుకున్న తర్వాత కింది సైడ్ కూడా 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడి వరకు లైన్ అనేది పొడిగించుకోవాలి. నౌ అక్కడ నేను చూపిస్తున్న పాయింట్ నుంచి నెక్ ప్యాటర్న్ ని డ్రా చేసుకోవాలి. మళ్ళీ ఇది వచ్చేసి మీరు ఫార్మా మీద చేసుకోవచ్చు, బట్ నేను అక్కడ చేయలేదు కాబట్టి ఆ చేంజ్ అనేది ఇక్కడ చేస్తున్నాను. ఇలా నెక్ షేప్ అనేది చేంజ్ చేసుకోవాలి. నౌ యాజ్ ఇట్ ఈస్ మన ఫార్మా ఎలా అయితే ఉందో అలా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ లైన్ ని కట్ చేసేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు. అలాగే ఇందాక మార్క్ చేసుకున్న నెక్ లైన్ ని కట్ చేసుకోవాలి. క్లియర్? బ్యాక్ సైడ్ ఓపెన్ దగ్గర కూడా 1/2 ఇంచెస్ ముందుకి డ్రా చేసుకున్న లైన్ ని కట్ చేసేసుకోవాలి. నౌ ఫార్మా ఎలా ఉందో అలానే యాజ్ ఇట్ ఈస్ కట్ చేసేసుకోవాలి. క్లియర్? సో ఇక్కడ 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ కోసం. అలాగే కింది సైడ్ బ్యాక్ ఓపెన్ కోసం 1/2 ఇంచెస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డ్ మీద కట్ చేసేసుకుంటే బ్యాక్ సైడ్ 2 పార్ట్స్ అనేవి వచ్చేస్తాయి. క్లియర్? నౌ మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్. మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ ని ఎలా చేసుకోవాలి అంటే, ఫార్మా యూజ్ చేసి ఆల్రెడీ లైనింగ్స్ కట్ చేసేసుకుంటాం కదా, ఆ కట్ చేసుకున్న లైనింగ్ ప్యాటర్న్ యూజ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలి అన్నది మీకు ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ వీడియో చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. క్లియర్? ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్స్ ని పక్కన పెట్టేసుకుని ఎల్బో స్లీవ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద.
ఇలా రైట్ సైడ్ పెట్టుకొని 2 ఫ్యాబ్రిక్స్ని ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న లైనింగ్ని ఫ్యాబ్రిక్ పైన వేసుకొని యాజ్ ఇట్ ఈస్ అలానే కట్ చేసుకోవాలి. స్లీవ్స్ వచ్చేసి ఎలాంటి ఎక్స్ట్రా యాడ్ చేసుకోమండి ఫార్మా యూజ్ చేసి. లీవ్ ఫార్మా ఎలా అయితే ఉంటుందో అలానే కట్ టు కట్ లైనింగ్ కట్ చేసేసుకుంటాం కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా సేమ్ యాజ్ ఫార్మా అయినా యూజ్ చేసి కట్ చేసుకోవచ్చు, ఆర్ లైనింగ్ అయినా యూజ్ చేసి కట్ చేసేసుకోవచ్చు. ఇలా 2 స్లీవ్స్ని కట్ చేసేసి పక్కన పెట్టుకుందాం. నౌ ఎల్బో స్లీవ్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. ఈ స్లీవ్స్కి వచ్చేసి స్కాలప్ డిజైన్ ఉంది కాబట్టి ప్రాపర్గా స్కాలప్ వచ్చేలా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక స్లీవ్ తీసుకొని అక్కడ రైట్ సైడ్ లైనింగ్ వేసుకొని రైట్ సైడ్ మాత్రమే లైనింగ్ ఫ్యాబ్రిక్ని అక్కడ నేను చూపిస్తున్నట్టు వేసుకోవాలండి. క్లియర్? ఫస్ట్ వచ్చేసి టూ ఫ్యాబ్రిక్స్ని కలుపుతూ ఎడ్జ్లో ఒక స్మాల్ స్టిచ్ అనేది వేయాలి. స్కాలప్ తిప్పేటప్పుడు కదలకుండా ఉండడం కోసం ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి. నౌ స్లీవ్ని ఇలా టర్న్ చేసుకొని ఎటు సైడ్ అయితే స్కాలప్ డిజైన్ విజిబుల్ అవుతుందో అటు సైడ్ టర్న్ చేసుకొని ఆ స్కాలప్ వెంబడి స్టిచ్ అనేది వేసుకోవాలి మనం. సో ఫస్ట్ వచ్చేసి స్టార్టింగ్లో 1.5 ఇంచెస్ అనేది స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి, 0.5 ఇంచెస్. ఎందుకంటే మనం మార్జిన్ కోసం 1.5 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి అక్కడ స్కాలప్ అనేది అవసరం లేదు. సో అక్కడ వరకు ప్రాపర్ 1/2 ఇంచెస్ స్టిచ్చింగ్ వేసుకొని అక్కడ నుంచి స్కాలప్ డిజైన్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. క్లియర్? అలా తిప్పుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఈ స్కాలప్ డిజైన్కి ఏంటంటే కింది సైడ్ కొంచెం ఎక్స్ట్రాగా ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి ఈ మెథడ్లో స్టిచ్ చేస్తున్నామని. కొన్ని డిజైన్స్కి కట్ టు కట్ ఇస్తారు, అప్పుడు వచ్చేసి ఇంకొక మెథడ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. క్లియర్? ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నప్పుడు స్కాలప్ కింద అప్పుడు ఈ మెథడ్ అనేది యూజ్ చేయొచ్చు. ఇలా ప్రాపర్గా స్టిచ్ అనేది వేసుకుంటూ కంప్లీట్ చేసేసుకోవాలి. అటు సైడ్ ఎలా అయితే 1.5 ఇంచెస్కి స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్నామో ఇంకొక కార్నర్ సైడ్ కూడా 1.5 ఇంచెస్ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. క్లియర్? ఇలా ప్రాపర్గా స్కాలప్ అనేది తిప్పుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. నౌ ఇప్పుడు 0.25 ఇంచెస్ ఉంచేసి మిగతా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోవాలి, నేను అక్కడ చూపిస్తున్నట్టు. సో ఇలా టోటల్గా స్లీవ్ మొత్తం కటింగ్ చేసేసుకోవాలి. నౌ కార్నర్స్ దగ్గర చిన్న స్లిట్స్ అనేవి ఇచ్చుకోవాలి. స్టిచ్ అనేది కట్ అవ్వకుండా ఎన్ని కార్నర్స్ ఉన్నాయో అన్ని కార్నర్స్ దగ్గర స్లిట్స్ అనేవి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ని అక్కడ నేను చూపిస్తున్నట్టు టర్న్ చేసుకొని స్కాలప్ డిజైన్ని అలా పైకి టర్న్ చేసుకోవాలి మొత్తం. క్లియర్? ఇలా టర్న్ చేసుకున్న తర్వాత సో ఫినిషింగ్ అనేది ప్రాపర్గా రావడం కోసం ఒకసారి ఐరన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచెస్ స్ట్రైట్గా మార్క్ చేసుకున్నాం చూడండి స్టిచ్చింగ్ కోసం, అలా స్ట్రైట్గా వస్తుంది అక్కడ. సో ఇలా ప్రాపర్గా స్కాలప్ డిజైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. నౌ ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవాలి స్లీవ్ షేప్లో. క్లియర్? అటాచ్ చేసుకున్న తర్వాత ఐరన్ అనేది చేసుకుంటే స్లీవ్ అనేది ప్రాపర్ ఫినిషింగ్తో రెడీ అవుతుంది. సో ఐరన్ చేసుకోవడం వల్ల ప్రొఫెషనల్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. సో ఈ స్లీవ్ ఎలా అయితే రెడీ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్ ఇంకో స్లీవ్ కూడా అలానే రెడీ చేసుకోవాలి. క్లియర్? నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చూద్దాం. బ్యాక్ పార్ట్లో నెక్ ప్యాటర్న్ కోసం క్యాన్వాస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది నేను ఆల్రెడీ ప్రిన్సెస్ కట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. యాజ్ ఇట్ ఈస్ అలానే క్యాన్వాస్ అనేది ఈ నెక్ లైన్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. నౌ బ్యాక్ పార్ట్ ఈ నెక్ ప్యాటర్న్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం.
ఇప్పుడు ఇది వచ్చేసి లైనింగ్, కింద వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వచ్చేసి లైనింగ్ని అక్కడ నేను చూపిస్తున్నట్టు పెట్టుకొని ఆల్రెడీ హాఫ్ ఇంచెస్ డ్రా చేసుకున్నాం కదా, దాని మీద ప్రాపర్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూద్దాం. అలాగే ఆ కార్నర్ దగ్గర పాయింట్ అనేది ఈజీగా రావడం కోసం ఒక చిన్న టిప్ అనేది కూడా చూద్దాం. సో ఇలా 2 ఫ్యాబ్రిక్స్ని ఈక్వల్గా పెట్టుకొని అలాగే ఈ పాయింట్ దగ్గర ఒక పిన్ అనేది పెట్టుకోవాలండి. పాయింట్ అనేది మిస్ మ్యాచ్ అవ్వకుండా ఉండడం కోసం. సో అక్కడ 2 ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో అక్కడ నీడిల్ అనేది రిమూవ్ చేసేసి పాయింట్ దగ్గర పెట్టుకున్నది, పాయింట్ దగ్గర నీడిల్ అనేది కిందికి దించి టర్న్ చేసుకోవాలి. సో ఇలా నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ కంటిన్యూ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది కంటిన్యూ చేసుకోవాలి. ఈ పాయింట్ దగ్గర ఈ కార్నర్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం ఒక టిప్ అనేది చెప్తానండి. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఈ పాయింట్ దగ్గర వరకు వేయకుండా 1 స్టిచ్ గ్యాప్ ఉండేలా చూసుకొని అక్కడి వరకు నీడిల్ అనేది కిందికి దించుకోవాలి. సో అలా 1 స్టిచ్ అనేది గ్యాప్ ఉంచుకొని, నేను అక్కడ చూపిస్తున్నాను చూడండి, ఆ పాయింట్ దగ్గరికి 1 స్టిచ్ గ్యాప్ ఉండాలి. అలా గ్యాప్ ఉండేలా పెట్టుకొని ఒక థ్రెడ్ అనేది తీసుకొని అక్కడ నేను చూపిస్తున్నట్టు లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో నీడిల్ ఉంటుంది చూడండి, ఆ నీడిల్కి తగిలేలా థ్రెడ్ అనేది పెట్టుకొని, సో అలా నేను చూపిస్తున్నాను చూడండి, అలా పెట్టుకొని థ్రెడ్కి ఈ ఉత్తల సైడ్కి ఇప్పుడు ఆ స్టిచ్ అనేది వేసుకోవాలి. క్లియర్? ఇప్పుడు థ్రెడ్ తీసినప్పుడు థ్రెడ్ అనేది ఇలా మూవ్ అవ్వాలి, నీడిల్కి లాక్ అయిపోయి. క్లియర్? నౌ ఈ థ్రెడ్ని నేను చూపిస్తున్నట్టు అలా లోపల సైడ్కు వేసుకొని, సో ఫ్యాబ్రిక్ టర్న్ చేసుకొని స్టిచ్ అనేది కంటిన్యూ చేసుకోవాలి. థ్రెడ్ వచ్చేసి లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో అలా లోపల సైడ్కి వేసుకోవాలి. క్లియర్? ఇలా వేసుకొని నెక్స్ట్ వచ్చేసి నెక్ను వచ్చేసి కంటిన్యూగా స్టిచ్ చేసుకోవాలి రౌండ్ షేప్తో. సో ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. లాస్ట్లో స్టిచ్ అనేది లాక్ చేసుకొని థ్రెడ్ తీసేసుకోవాలి. నౌ 0.25 ఇంచెస్ ఫ్యాబ్రిక్ ఉంచుకొని మిగతా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న స్లిట్స్ అనేవి పెట్టుకోవాలి. కార్నర్లో కూడా ఒక స్లిట్ అనేది పెట్టుకోవాలి. క్లియర్? సో ఎక్స్ట్రా క్యాన్వాస్ వచ్చేసి అవసరం లేదనుకుంటే కట్ చేసేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఎక్స్ట్రా క్యాన్వాస్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. సో ట్రాన్స్పరెంట్ ఫ్యాబ్రిక్ అయితే క్యాన్వాస్ కనిపిస్తుంది కాబట్టి ఎక్స్ట్రా క్యాన్వాస్ ఉంచకుండా కట్ చేసేసుకోవచ్చు. నౌ లైనింగ్ని టర్న్ చేసుకొని మనం థ్రెడ్ వేసాం కదండి, ఆ థ్రెడ్ని ఇటు సైడ్కి లాగితే పాయింట్ దగ్గర వచ్చేసి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది నెక్కి. సో అక్కడ నేను చూపిస్తున్నట్టు థ్రెడ్ని ముందు సైడ్కి లాగాలి. సో ఇలా గట్టిగా లాగడం వల్ల అక్కడ వచ్చేసి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది పాయింట్ దగ్గర. క్లియర్? సో నెక్స్ట్ థ్రెడ్ని కట్ చేసేసుకొని తీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా లైనింగ్ సైడ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ స్టిచ్ కూడా ఎలా వేసుకోవాలో నేను ఆల్రెడీ ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లియర్? ఇలా ప్రాపర్ నెక్ మొత్తం స్టిచ్ అనేది వేసుకోవాలి. కార్నర్స్ దగ్గర అవసరం లేదు స్టిచ్ అనేది. నౌ బ్యాక్ పార్ట్ని ఒకసారి ఐరన్ చేసుకుంటే ప్రాపర్ ఈ విధంగా ఫినిషింగ్తో రెడీ అయిపోతాయి. ఇలా ఇంకొక పార్ట్ని కూడా అలాగే ప్రిపేర్ చేసుకొని ఇలా బ్యాక్ 2 పార్ట్స్ అనేవి రెడీ చేసుకోవాలి. క్లియర్? ప్రాపర్గా ఎలా ఐరన్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను.
నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ హుక్ అండ్ ఐ బెల్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ ప్రాసెస్ కోసం 3 ఫ్యాబ్రిక్స్ కట్ చేసుకోవాలి. ఎంత విడ్త్తో అలాగే ఎంత లెంత్తో కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో 2 ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. క్లియర్? లైనింగ్ వేసుకొని తీసుకోవచ్చు మెయిన్ ఫ్యాబ్రిక్కి. ఇలా 3 ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలి. విడ్త్ వచ్చేసి 2.75 తీసుకోవాలి. సేమ్ 3 ఫ్యాబ్రిక్స్ ఒకే విడ్త్తో తీసుకోవాలి. మీకు పట్టీ అనేది పెద్దది కావాలంటే 3 వరకు కూడా తీసుకోవచ్చు. నేను వచ్చేసి 2.75 తీసుకున్నాను. లెంత్ వచ్చేసి ఎంత తీసుకోవాలంటే బ్యాక్ బెల్ట్ ఎంత లెంత్ అయితే ఉంటుందో ఆ లెంత్ కంటే ఒక 1.5 ఇంచెస్ అలా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చాలా ఎక్స్ట్రా తీసుకున్నాను, తర్వాత కట్ చేసేస్తాను. క్లియర్? నౌ ఇప్పుడు అక్కడ నేను చూపిస్తున్నట్టు ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకొని ఐరన్ అనేది చేసుకోవాలి. అప్పుడు పట్టీ అనేది డబల్ ఫోల్డ్లో వస్తుంది. ఇంకొక ఫ్యాబ్రిక్ కూడా అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసుకున్నట్టే ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ యాజ్ ఫోల్డ్ చేసుకోవాలి. అక్కడ నేను చూపిస్తున్నట్టు రైట్ సైడ్ నుంచి అలా ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. క్లియర్? రైట్ సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి హుక్ పట్టి వేస్తాం. ఇటు సైడ్ వచ్చేసి హుక్ కోసం థ్రెడ్ పెడతాం కదండి, ఆ థ్రెడ్ కోసం పట్టి వేస్తాం. నౌ ఆ బెల్ట్ లెంత్ ఎంత ఉందో యాజ్ ఇట్ ఈస్ అంతే లెంత్తో అక్కడ నేను చూపిస్తున్నట్టు ఆ పట్టి మీద మార్క్స్ అనేవి వేసుకోవాలి 2 సైడ్స్. అంటే బ్యాక్ బెల్ట్ ఎంత లెంత్ ఉందో ఆ లెంత్తో ఈ పట్టి అనేది ప్రిపేర్ చేసుకోవాలి. క్లియర్? ఇలా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని హాఫ్ ఇంచెస్ ఉంచేసి 2 సైడ్స్ కటింగ్ చేసేసుకోవాలి. క్లియర్? ఇప్పుడు ఆ లైన్ మార్క్ చేసుకున్నాం కదండి, ఆ స్ట్రైట్గా స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి 2 సైడ్స్. సో ఇలా స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఈ పట్టిని అనేది టర్న్ చేసుకోవాలి. అక్కడ నేను చూపిస్తున్నట్టు రైట్ సైడ్కి. కార్నర్స్ పర్ఫెక్ట్గా రావడం కోసం సిజర్తో కార్నర్ నుంచి పైకి పుష్ చేసుకోవాలి. నౌ ఈ పట్టీని ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా వస్తే కటింగ్ చేసేసుకోవాలి. నౌ ఈ పట్టీని ఎటు సైడ్ అయితే థ్రెడ్ పట్టీ వేసుకుంటామో అటు సైడ్ నేను చూపిస్తున్నట్టు పట్టీని పెట్టుకొని దానిపైన ఆల్రెడీ ముందు మనం కాటన్ది ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పట్టీని నేను చూపిస్తున్నట్టు పెట్టుకొని హాఫ్ ఇంచెస్ స్టిచ్ ప్రాపర్గా వేసుకోవాలి. నౌ ప్రిపేర్ చేసుకున్న పట్టీని ఫస్ట్ స్టిచ్ చేసుకుందాం, అది జరగకుండా ఉండడం కోసం. సో అలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనిపైన కాటన్ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పట్టీని పెట్టి ప్రాపర్ హాఫ్ ఇంచెస్ గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకోవాలి. సో క్లియర్? నౌ ఈ కాటన్ పట్టీని నేను చూపిస్తున్నట్టు టర్న్ చేసుకొని ఆ ఎడ్జ్లో స్టిచ్ అనేది వేసుకోవాలి. సో నేను అక్కడ చూపిస్తున్నాను చూడండి, ఆ ఎడ్జ్లో స్టిచ్ అనేది వేసుకోవాలి. క్లియర్? ఇప్పుడు వచ్చేసి 2 సైడ్స్ హాఫ్ ఇంచెస్ ఉంచి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేయాలి. తర్వాత నేను చూపిస్తున్నట్టు కాటన్ ఫ్యాబ్రిక్ని బ్యాక్ సైడ్కి హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా ఉన్న హాఫ్ ఇంచెస్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసి 2 సైడ్స్ ఐరన్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ కాటన్ పట్టీని మాత్రమే బ్యాక్ సైడ్కి టర్న్ చేయాలి. నౌ ఇప్పుడు వచ్చేసి మనం రెడీ చేసుకున్న మెయిన్ పట్టీ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ టర్న్ చేసి ఈ ఎడ్జ్లో స్టిచ్ అనేది వేసుకోవాలి నేను చూపిస్తున్న దగ్గర. క్లియర్? సో ఇలా ఎడ్జ్లో స్టిచ్ అనేది వేసుకుంటే ప్రాపర్ ఫినిషింగ్తో థ్రెడ్ పట్టీ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి హుక్ పట్టీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇంకొక పట్టీ తీసుకొని ఎటు సైడ్ అయితే హుక్ పట్టీ వేస్తామో అటు సైడ్ నేను చూపిస్తున్నట్టు ఫ్యాబ్రిక్ని పెట్టుకొని ఒక హాఫ్ ఇంచెస్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత కాటన్ ఫ్యాబ్రిక్ని టర్న్ చేసుకొని ఎడ్జ్లో ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత 2 సైడ్ హాఫ్ ఇంచెస్ ఉంచి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు 2 సైడ్స్ హాఫ్ ఇంచెస్ ఉంచి కట్ చేసేసుకున్నాం కదా, ఆ హాఫ్ ఇంచెస్ని నేను చూపిస్తున్నట్టు బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి 2 సైడ్స్. సో ఇలా 2 సైడ్స్ బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని ఇటు సైడ్ది బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఎడ్జ్లో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆల్రెడీ
థ్రెడ్ పట్టీకి వేసుకున్నాం కదా, యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలానే వేసుకోవాలి. సో ఇలా ప్రాపర్గా ఉక్స్ పట్టీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మెథడ్లో హుక్ అండ్ డై పట్టీ ప్రిపేర్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ ఫినిషింగ్ అనేది ప్రొఫెషనల్గా ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్లో ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ ప్రిన్సెస్ కట్కి స్టిచ్చింగ్ చేసినట్టే స్టిచ్చింగ్ చేసి ఐరన్ అనేది చేసుకుంటాం. సో నేను అక్కడ ఆ వీడియోలో టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇక్కడ నేను చూపించడం లేదు, మీకు ఆ వీడియో చూస్తే అర్థమైపోతుంది ఎలా జాయిన్ చేసుకోవాలి అన్నది. క్లియర్? ఇక్కడ ఏంటంటే లైనింగ్కి వచ్చేసి ప్రిన్సెస్ కట్లో చేసినట్టు కట్స్ పెట్టి ఐరన్ చేయమండి. జస్ట్ నార్మల్గా 1/2 ఇంచెస్ స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే బ్లౌజ్కి కప్స్ అనేవి యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఇలా 2 సైడ్స్ జాయింట్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు మెయిన్ ఫ్యాబ్రిక్ని అలా టర్న్ చేసుకొని ముందు సైడ్కు, నెక్స్ట్ వచ్చేసి అక్కడ నేను చూపిస్తున్నట్టు రివర్స్ తీసుకొని బ్లౌజ్ని ఇప్పుడు కింది సైడ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో కింది సైడ్ స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలి అంటే, సో 1 లైన్ అనేది గ్యాప్ ఉంచుకొని లైనింగ్ని, సో అక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అలా 1 లైన్ లైనింగ్ మాత్రమే ముందుకు పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ప్రాపర్ 1/2 ఇంచెస్ స్టిచ్ అనేది. జాయింట్స్ అనేవి ప్రాపర్గా మ్యాచ్ అయ్యేలా అక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అలా మ్యాచ్ అయ్యేలా పెట్టుకొని స్టిచ్ అనేది కంటిన్యూ చేసుకోవాలి. ఇలా ప్రాపర్ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత లైనింగ్ మీద కూడా స్టిచ్ వేసుకోవచ్చు. అండర్ స్టిచ్ అనేది 0.5 ఇంచెస్ని లైనింగ్ మీదకి టర్న్ చేసి, నెక్స్ట్ వచ్చేసి కప్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం. కప్స్కి మిడ్ పాయింట్ అనేది అక్కడ నేను చూపిస్తున్నట్టు కప్స్ని టర్న్ చేసుకొని ఒక పాయింట్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్కి కప్స్ అనేది టర్న్ చేసుకొని ఇంకొక మార్క్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ప్లస్ సింబల్ అనేది వస్తుంది. ఈ ప్లస్ సింబల్లో మిడ్ పాయింట్ను అక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఆ పాయింట్ను మనం అపెక్స్ పాయింట్ ఉంటుంది చూసారు కదండి, ఆల్రెడీ టక్ పెట్టుకుంటాం మనం కట్ చేసుకునేటప్పుడు. ఆ టక్ దగ్గరికి ఈ ప్లస్ పాయింట్ మిడ్ పాయింట్ ఉంటుంది కదా, ఈ మిడ్ పాయింట్ని మ్యాచ్ చేసుకొని, సో నేను అక్కడ చూపిస్తున్నాను చూడండి, ప్రాపర్గా అపెక్స్ పాయింట్ను ఆ ప్లస్ మిడ్ పాయింట్కి మ్యాచ్ చేసుకొని నేను చూపిస్తున్నట్టు ఫ్యాబ్రిక్ టర్న్ చేసుకొని ఇటు సైడు స్టిచ్ అనేది వేసుకోవాలి. క్లియర్? ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసుకోవాలి కప్కి మిడిల్ పాయింట్లో. 2 కప్స్ అనేవి సేమ్ యాజ్ అలానే స్టిచ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ని అక్కడ నేను చూపిస్తున్నట్టు టర్న్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్కి. సో ఇలా టర్న్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ బాటమ్ సైడ్ ప్లీట్స్ అనేవి పోవడానికి ఐరన్ అనేది చేసుకోవాలి. 1 లైన్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ ముందుకు పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. అందుకే మనం ఫస్ట్ వచ్చేసి 1 లైన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ముందుకు పెట్టి స్టిచ్ చేసుకుంటాం బాటంలో. క్లియర్? ఇలా ప్రాపర్గా ఐరన్ చేసుకున్న తర్వాత లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుతూ స్టిచ్ అనేది వేసుకోవాలి. బ్యాక్ 2 పార్ట్స్ రెడీ అయిపోయాయి, అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది, అలాగే స్లీవ్స్ కూడా రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ జాయింట్స్ అలాగే స్లీవ్ జాయింట్స్. ఇది నేను ఆల్రెడీ ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ యాజ్ అలానే ఇక్కడ కూడా చేసుకోవాలి. నౌ సైడ్ ఫిట్టింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇలా నేను చూపిస్తున్నట్టు రైట్ సైడ్ పెట్టుకొని మనం ఎక్స్ట్రా ఎంతైతే తీసుకున్నామో మార్జిన్ కోసం అక్కడ నేను చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి కటింగ్లో అక్కడ నేను చూపిస్తున్నట్టు 1.5 ఇంచెస్ అనేది అలా మార్జిన్ అనేది చేసుకొని ఆ మార్జిన్ వెంబడి స్టిచ్ అనేది వేసుకోవాలి. స్లీవ్ ఎడ్జెస్ని పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టార్టింగ్లో లాక్ అనేది వేసుకొని స్టిచ్చింగ్ని కంటిన్యూ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ దగ్గర 2 ఆర్మ్ హోల్ ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ అనేది కంటిన్యూ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది లాస్ట్ వరకు వేసుకోవాలి. లాస్ట్ స్టిచ్ అనేది లాక్ వేసుకొని థ్రెడ్ అనేది కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా స్టిచెస్ అనేవి వేసుకోవచ్చు 2 or 3. సో ఇటు సైడ్ ఎలా అయితే సైడ్ ఫిట్టింగ్ చేసుకున్నామో ఇంకొక సైడ్ కూడా సేమ్ యాజ్ అలానే చేసుకోవాలి. క్లియర్? నౌ బ్లౌజ్ అనేది రివర్స్ చేసుకొని బ్యాక్ సైడ్ వచ్చేసి హుక్స్ అండ్ థ్రెడ్స్ పెట్టేసుకుంటే బ్లౌజ్ అనేది కంప్లీట్ అవుతుంది. బ్లౌజ్ యొక్క ఫైనల్ లుక్ వచ్చేసి ఇది.
మీరు కూడా ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ని ఫాలో అయ్యి మీ సైజ్ లో బ్లౌజ్ అనేది ఈజీగా ప్రొఫెషనల్ వేలో స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. నా వర్క్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.